హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 38 సైజ్కి మనం మార్కింగ్ చేసాం. 38 బ్లౌజ్ సైజ్కి చేస్తున్నాం. మనం ఇప్పుడు లెంత్ 14 ఉంది, షోల్డర్ 15, 38 చెస్ట్, 33 వేస్ట్ ఉంది, స్లీవ్స్ లెంత్ 11.5, స్లీవ్ లూజ్ 12.5, ఆర్మూల్ వచ్చి 17, ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ వచ్చి 10.5. ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫస్ట్ మనం మార్కింగ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసినాకనే మనకు ఫ్రంట్ గురించి తెలుసు. ఫస్ట్ ఈ స్ట్రేట్ లైన్ వేసుకొని ఇది మనం స్ట్రేట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నుంచి మనం లెంత్ కోసం వేసుకుంటున్నాను మెజర్మెంట్స్ లైన్. మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని మన 14 ఉంది కాబట్టి మనం లెంత్కి ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాం. 14 మీద ఇది కింద మనకు ఈ బ్యాక్ పార్ట్కి లెంత్ వస్తుంది. ఆర్మూల్ 17 ఉంది. 17 అంటే మన డీప్ నెక్ ఉంది కాబట్టి మనం ఒక షోల్డర్ 7.5 పెట్టుకోవాలి. 15.5 ఉంటే 7.5. ఆర్మూల్కి ఒక 1.5 ఇంచెస్ మైనస్ చేసేయాలి డీప్ నెక్ కాబట్టి. ఇది 1.5 ఇంచెస్ మైనస్ చేసినాం. ఇప్పుడు 6 మీద మనం మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ లైన్కి ఒకసారి స్ట్రేట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం 7.5కి పైన వేసినాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం కింద గిట్ట మనం 7.5కి మార్కింగ్ వేసినాం. మన చెస్ట్ వచ్చేసి 38 ఉంది. 38కి మనం 4 భాగాలు చేసుకుంటే 9.5 మీద మార్కింగ్ పెట్టుకున్నాం. షోల్డర్ 7.5 మీద పెట్టుకున్నాం. ఈ మార్కింగ్ కూడా మనం 7.5 మీద పెట్టుకున్నాం. వేస్ట్ సైజ్ వచ్చి 33లో మనం 4 భాగాలు చేసుకుంటే 8.5 ఇక్కడ పెట్టినాం. ప్లస్ 1 ఇంచ్ మనం డాట్కి మార్కింగ్ పెడుతున్నాం. ఇది లైన్కి మనం ఇది చెస్ట్కి వేస్ట్కి లైన్కి కలుపుదాం. ఓకే, మనకు నెక్ డీప్ నెక్ కాబట్టి 3.5 ఇంచులు తీస్తున్నాం. 3.5 ఇంచులు పైన, 3.5 ఇంచులు మనం కింద తీస్తాం. 3.5కి ఇది మనం స్ట్రేట్ చేసుకుంటాం. నెక్ డెప్త్ వచ్చి మనకు 10.5 ఉంది. 10.5 అంటే మనం ఒక 1/4 ఇంచ్ కుట్టు మందం తక్కువ చేసుకుంటాం. కుట్టులో 1/4 ఇంచ్ మార్జిన్ పోతుంది కాబట్టి మనం 1/4 ఇంచ్ తక్కువ పెట్టుకుంటాం. నెక్ రౌండ్ చేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ మనకు డ్రాప్ అవ్వద్దంటే ఒక 1.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ మైనస్ చేసినాక ఇంత వస్తుంది. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ దగ్గర మనకు షేప్ రౌండ్ తీసుకొని ఆర్మూల్కి వేసుకోవాలి. బ్యాక్ డాట్ పాయింట్ వచ్చేసి మనకు ఫ్రంట్ నుంచి 9 ఇంచెస్ డాట్ పాయింట్ మీద ఉంది. బ్యాక్కి 1 ఇంచ్ మార్జింగ్ తీసినాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసేసేయాలి. ఈ బ్యాక్ పార్ట్ ఇది మైనస్ చేసింది మనం షోల్డర్ తగ్గించింది 1.5 ఇంచెస్. నెక్ బ్రాడ్ వచ్చి 3.5 ఇంచెస్ తీసినాం. నెక్ డీప్ వచ్చి 10.5, మనం పెట్టింది 10.1/4. కాబట్టి మన షోల్డర్ జారొద్దంటే మనం షోల్డర్ తగ్గియాల్సిందే కంపల్సరీ.